నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నం వడ్డించిన దేవాంశ్ చంద్రబాబు. ఆనందోత్సాహాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు. జీవితంలో ఎప్పుడు పొందే వినోదాన్ని ఈ కార్యక్రమంలో పొందనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతిలో గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూమి రద్దు చేసిన ప్రభుత్వం. తిరుమల కొండల పవిత్రతను దెబ్బతీసే విధానానికి తమ ప్రభుత్వం చెక్ పెడుతుందన్న ముఖ్యమంత్రి. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు తీసేశారని రాద్ధాంతం చేయండి, విడ్డూరంగా ఉందని ఎద్దేవా. ఇప్పుడు వివరాలు చూద్దాం. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మనవడు దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదని అన్నారు. సమాజ హిత కోసం అందరూ పని చేయాలన్నారు. 7 కొండలు వెంకటేశ్వర స్వామి సొంతమన్నారు. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదని తెలిపారు. నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తానన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తన జీవితంలో ఎప్పుడు పొందని వినోదం ఈ రోజు పొందానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పాల్గొనడం మదాహవమన్నారు. అసెంబ్లీ సైతం అర్థవంతంగా సాగిందని సీఎం చెప్పారు. ఈ విజయవాడలో జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన సభ్యులకు సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉత్సాహం చూస్తుంటే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేదనిపిస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని పేర్కొంటూ వైద్యశాఖ బడ్జెట్ తగ్గించి వినోదం, క్రీడల బడ్జెట్ పెంచండి అంటూ చలోక్తి విసిరారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు డైలాగులు ఎన్టీ రామారావును గుర్తు చేశాయన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అద్భుతంగా నటించినట్లు తెలిపారు. నాయకుడిని కార్యకర్త ఎలా నిలదీస్తాడో మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చేసి చూపితే జీవి ఆంజనేయులు కూడా ఎమ్మెల్యే తరహాలోనూ స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్లో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పుత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను, కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్, కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు.
తిరుపతిలో 3 హోటళ్లకు కేటాయించిన భూమిని రద్దు చేస్తున్నామని, గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి పవిత్ర కోసం చాలా పోరాటాలు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనేక అంశాలపై ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా ముంతాజ్ హోటల్కు అప్పటి వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని రద్దు చేసినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రక్షాళన చేపడతామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామన్నారు. కొండకు ఆనుకొని ఉన్న ముంతాజ్ ఎమర్ దేవాలోక్ హోటల్స్కు కేటాయింపు అనుమతులు రద్దు చేస్తున్నామన్నారు. 7 కొండలను ఆనుకొని ఎవరూ వ్యాపారం చేయడం, అపవిత్రం చేయడానికి వీల్లేదని టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నామని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి ఒకడు ముందడుగు వేయాలని కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుగా వ్యవహరించవద్దని హితవు పలికారు. దేశం, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకున్నామని చెప్పారు. టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి. ఇతర మతస్థులను గౌరవప్రదంగా మరోచోట అవకాశం కల్పిస్తామని, క్రిస్టియన్, ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్థులు ఉండరని హామీ ఇచ్చారు. ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ గురించి వాళ్ళు చెప్పి ముంతాజ్ హోటల్ మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం, దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వైసీపీ నేతల తీరుపై జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ లోగోలో వైఎస్ఆర్ ఫోటో తీసేసినప్పుడు వైఎస్ఆర్ పేరుతో ఉన్న పథకాలకు జగన్ పేరు చేర్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీఏవీసీ స్టేడియం ముందు వైఎస్ఆర్ పేరు తీసేశారని వైసీపీ నేతలు గుండెలు బాదుకోవడాన్ని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పేరు తీసినట్లు ఆధారాలు ఏమిటి అని, ఐపీఎల్ టికెట్లపై వైఎస్ఆర్ పేరు ఉందని చూసుకోవాలని వారికి సూచించారు. గుడివాడ అమర్నాథ్ పిచ్చి కోతలు ఆపి అన్ని విషయాలు తెలుసుకోవాలని అన్నారు. అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని పీతల మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పేరు క్రికెట్ స్టేడియం తీసేశారని చెప్పి గుండెలు బాదుకుంటున్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే నిన్న అక్కడ యాక్టింగ్ చేశారో వాళ్ళని జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. వైఎస్ఆర్ పేరు పిఎం పాలెం క్రికెట్ స్టేడియంకి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి తీసేశారు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటని అడుగుతూ ఉన్నాం. అసలు వైఎస్ఆర్ గురించి మాట్లాడేటువంటి, వైఎస్ఆర్ పేరు గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి, ముఖ్యంగా అమర్ ఏదైతే నిన్న
కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున హడావిడి చేసాడో అమ్మరికే అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఏడాది కాలంలోనే జగన్ ప్రభుత్వం రాగానే ఏదైతే రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని రాజశేఖర రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకొని గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం రంజాన్ మాసంలో ముస్లింలకు తీరని అన్యాయం చేసిందని విశాఖ వైసీపీ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు బర్కత్ అలీ ఆరోపించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హాజ్ యాత్ర కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ఇంగ్రేషన్ పాయింట్ను కూటమి ప్రభుత్వం ఎత్తేసిందన్నారు. హాజ్ యాత్రకు వెళ్లేందుకు దానిని పునరుద్ధరించి ముస్లింలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. హాజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి మైనారిటీల పక్షమని నిరూపించుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మనకి అందరికీ తెలుసు, హజ్ యాత్ర ఇప్పుడు వెళ్తారా జనం అన్ని పెళ్ళిళ్ళు అన్ని అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాడు ఆ ఇంట్లో ఏ పని లేదు, లాస్ట్లో వాళ్ళు హజ్ యాత్రకి వెళ్తారు. ఎందుకంటే పవిత్ర యాత్రకి వెళ్తే మన అన్ని సకరంగా అవ్వాలా, మన ఇంట్లో ఏ పని ఉండకూడదు, ఆ పని అన్ని అయిపోయిన తర్వాత వెళ్తారు. అలాంటి ఆ టైంలో ఒక 40 రోజులు అక్కడ ప్రయాణం చేయాలి. దానికి ఒక ఇంచుమించుగా ఒక కుటుంబం వెళ్ళాలంటే ఒక 100 కేజీ పట్టుకుని వెళ్ళాలి. ఆ 100 కేజీ పట్టుకుని వెళ్ళాలంటే ఆడు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ తిరిగితే ఆ సమానం వాళ్ళ హజ్ ఎంత మన ఇబ్బంది పెట్టేలా ఉందో, అదే మన దగ్గరలో విశాఖపట్నం నుంచి విజయవాడకి వందే భారత్ రకరకాల ట్రైన్ ఉంది. అక్కడ వెళ్తే మన అన్ని సౌకర్యాలు బాగుంటుంది. వాళ్ళందరికీ మనకి ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించుకొని ఆ టైంలో ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనా ఉంది. ఆ కరోనా టైంలో హజ్ చేయడానికి అవ్వలేదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత నీచపు రాజకీయాన్ని మనమందరం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా రాబోయే రోజుల్లో మైనార్టీలు బుద్ధి చెప్తారో మీరే వేచి చూడండి. ఒక్కసారి హజ్ వెళ్ళే యాత్రికుల్ని మనం ఏ రోజు కూడా ఎప్పుడు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ప్రతి సభ్యులకు కూడా హజ్ కమిటీ సభ్యులుగా నేనున్నాను ఉత్తరాంధ్ర నుంచి. అనకాపల్లిలో సంచలనం రేకెత్తించిన హిజ్రా హత్య కేసును అనకాపల్లి పోలీసులు 24 గంటల్లోనూ ఛేదించారు. హత్యకు కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ట్రాన్స్జెండర్ దీప హత్య కేసు నిందితుడు వివాహం చేసుకునేందుకు నిరాకరించి దీపను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 4 ఏళ్లుగా దీపతో సహజీవనం చేస్తున్న దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీయే ఈ హత్య చేసినట్లు నిర్ధారించామన్నారు. ఇద్దరు సహజీవనం చేస్తున్న నాగులపల్లిలో గత ఇంటిలోనే దీపను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని బాత్రూంకు తీసుకువెళ్లి కత్తితో 5 భాగాలుగా కోసాడని స్పష్టం చేశారు. అనంతరం తన బుల్లెట్ స్కూటీని ఉపయోగించి దీప శరీర భాగాల్ని అనకాపల్లి నుంచి తాళ్లపాలెం మధ్యనున్న జాతీయ రహదారి పక్కన 3 చోట్ల పడేశాడని పేర్కొన్నారు. మృతదేహం సగ భాగంని కసింకోట మండలం బయ్యవరం వద్ద గుర్తించిన వెంటనే 8 బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించి నిందితుని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. Unfortunate deceased person is Deepu aka Dilip Kumar, 35 years, transgender community. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 years, అతనే కూడా 4 years నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్,
అక్యూజ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 18th ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా 2:30 PM వాళ్ళ మధ్యలో గొడవ జరిగి అతనే ఒక టావల్తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్. దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. లోక కళ్యాణార్థం ఆది మహాలక్ష్మి ఆశీర్వాద యాత్రను చేపట్టినట్లు అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన జాతీయ కార్యదర్శి యాత్ర దక్షిణ భారత సమన్వయకర్త చాందమల్ అగర్వాల్ తెలిపారు. ప్రజలందరికీ ఆది మహాలక్ష్మి ఆశీర్వచనాలు లభించాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలోని రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవనంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో చాందమల్ అగర్వాల్ జన్ యాత్ర వివరాలు వెల్లడించారు. ఆధ్యాత్మిక కేంద్రం విశాఖ నగరం నుండి మార్చి 22వ తేదీన యాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన వరకు మొదటి దశలో 12 రోజులు, తర్వాత ఏప్రిల్ 21 నుండి 26వ తేదీ వరకు 6 రోజులు, మొత్తం 18 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జన్ ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు. రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవనంలో శనివారం ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం యాత్ర మొదలవుతుందని తెలిపారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహానగరంలోని 25 నుండి 28 వరకు విజయనగరం, శ్రీకాకుళంలో యాత్ర నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, శ్రీశైలం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ దీవులలో మొత్తం 90 రోజుల పాటు ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ మా సంస్థ ద్వారా అగ్రోహ హర్యానాలో ఉన్నాయి. అక్కడి నుండి అంటే మన ఆద్య మహాలక్ష్మీజీకి చాలా పెద్ద టెంపుల్ కడుతున్నాం. మాకు త్రూ అవుట్ ఇండియా 10 crores అగ్రవాల్స్ ఉంటున్నారు మొత్తం ఇండియాకిలో. ఆ విధంగా అంటే మహాలక్ష్మీజీకి అందుకి అంటే జన్ ఆశీర్వాద్ యాత్ర టోటల్ త్రూ అవుట్ ఇండియా తిరుగుతున్నాయి. దాంట్లో ఈ యాత్ర అంటే మన రేపు 22 మార్చిన మన విశాఖపట్నం రాజస్థానీ సాంస్కృతిక మండల్ నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ యాత్ర అంటే 3 రోజు వైజాగ్లో ఉండేసి అన్ని ఏరియాస్కి వెళ్తుంది. తర్వాత ఈ యాత్ర ఉద్దేశం అంటే అందరికీ అంటే లక్ష్మీమాత ఆశీర్వాదం, తర్వాత అంటే మన కరోనా తర్వాత బిజినెస్ లేదు, అందరికీ బిజినెస్ కూడా అందరికీ బాగా ఉండాలా, అందరూ స్వాస్థ్య బాగా ఉండాలా, అండ్ మన భారతదేశం బాగా ఉండాలా, ఇది సందేశంతోనంటే ఈ యాత్ర మనం 22 మార్చ్ స్టార్ట్ అవుతుంది. దక్షిణ భారత్లో ఈ యాత్ర 72 days మొత్తం తిరుగుతుంది. దీంట్లో అంటే మనం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ అన్ని రాజ్యాలకి ఈ యాత్ర వెళ్తుందండి సార్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కని చేతిరాత రాసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని IINS ప్రిన్సిపాల్ నాగరాజు కుమార్ సూచించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు నెల రోజుల పాటు నిర్వహించిన మెరుగైన చేతిరాత శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు ప్రతిభ కనబరిచిన వారికి పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు కుమారి మాట్లాడుతూ చక్కని చేతిరాత నేర్చుకునేందుకు విద్యార్థులు శ్రద్ధ చూపాలన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ ఖాజా రెహమాన్తుల్లా మాట్లాడుతూ చక్కని చేతిరాత పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడుతుందన్నారు. నెల రోజుల పాటు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో విద్యార్థుల చేతిరాత మెరుగుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ అకాడమిక్ డిన్ ప్రొఫెసర్ ఈశ్వర్ కుమార్, ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సలోమి, ఉపాధ్యాయులు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. మేము విలువల బడే అనే కార్యక్రమాన్ని మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల బడిని నెలకొల్పడం జరిగింది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇక్కడ గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్లు చేయించలేకపోవటము, చదివించలేకపోవటము జరుగుతుంది. అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విలువల బడి అనేది కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి. మేము ఈ విలువల బడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించటము, మంచి మంచి నీతి స్టోరీస్ చెప్పించడం, మోరల్ స్టోరీస్ చెప్పించడము, పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది. అదే ఈరోజు మా ముత్యాలంపాలెం స్కూల్లో విలువలు బడి అనే కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ వారు ప్రారంభించడం చాలా సంతోషం. మా మచ్చికా గ్రామంలో తల్లిదండ్రులు నిరక్షరాస్యుల వల్ల పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడం, చదివించడం, రాయించడం లేకపోవడం వల్ల పిల్లలు విద్యలో వెనకబడుతున్నారు. ఇది గమనించిన జేడీ ఫౌండేషన్ వారు మా ఊర్లో జేడీ ఫౌండేషన్ విలువలు బడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏంటంటే సాయంత్రం 5 గంటల నుండి పిల్లలకు హోంవర్క్ చేయించడం, చదివించడం, రాయించడం, ప్రముఖ వ్యక్తులు చరిత్రలు చెప్పడం, యోగా నేర్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత విలువలతో కూడిన విద్యని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. తెలుగు సినీ అభిమానుల్లో శ్రీనటుడు శోభన్ బాబు చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభన్ బాబు 17వ వర్ధంతి సందర్భంగా జాబా గార్డెన్స్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. శోభన్ బాబు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు కోడూరు కనకరాజు, రమణ మాట్లాడుతూ శోభన్ బాబు తన నటనతో ఎందరో అభిమానులకు సొంతం చేసుకున్నారన్నారు. శోభన్ బాబు జయంతి వర్ధంతి సందర్భంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని చెప్పారు. ప్రముఖ సంఘ సేవకులు, సినీ నిర్మాత కంచెల అచ్యుతరావు అందించిన ఆర్థిక సహాయంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టగలిగామని స్పష్టం చేశారు. తమ అసోసియేషన్కు కంచెల అచ్యుతరావు అందిస్తున్న సహాయ సహకారాలకు నేతలు కనకరాజు, రమణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాబా గార్డెన్స్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను శోభన్ బాబు గారి పాత అభిమానిని, ఇప్పటికీ అభిమానిని, ఎప్పటికీ అభిమానిని. ముందుగా శ్రీ శోభన్ బాబు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ చెప్పింది ఏంటంటే, అభిమానులు అంటే బ్రతికున్నప్పుడు కాదు, సినిమాల్లో ఉన్నప్పుడు కాదు, నటిస్తున్నప్పుడు కాదు, ఆయన చిత్రాల్లో ఆయన వారసులు ఉన్నప్పుడు కాదు, ఆయన లేనప్పుడు నిజంగా నిలబడిన వాడే నిజమైన అభిమానని ఆయన ఎప్పుడూ అనేవారు. ఆ హృదయాల్లో ఎప్పుడూ అలాగే నిలిచిపోవాలని అనుకునేవారు. కానీ ఈరోజు రోజుకి కూడా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అభిమానులు పెరిగారే తప్ప అభిమానులు ఏ రోజు తగ్గలేదు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇది నిజంగా అభిమానులుగా మా అందరికీ కూడా చాలా గర్వకారణం. దీనికి ఎంతమంది సహకరించారో మీకు అన్నీ తెలుసు. ఇక్కడ బొమ్మ పెట్టడానికి ఎన్ని బాధలు పడ్డామో, శోభన్ బాబు మళ్ళీ అందరూ కూడా కృషి చేసి ఎన్నో బాధలు పడి విగ్రహాన్ని పెట్టాం. ఈరోజు చాలా ఆనందంగా అభిమానులు అందరం చాలా సంతోషంగా చేసుకున్న కార్యక్రమం ఇది, ఈ వర్ధంతి అనేది. అందుకే శోభన్ బాబు గారికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మేము వీరాభిమానులమే.
ఇప్పుడే మరో జన్మ అంటున్న ఆయన అభిమానులుగానే పుట్టాలని కోరుకుంటున్నాం. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత మురళీమోహన్ రావు కోరారు. అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నగరంలో జరిగాయి. ఈ సందర్భంగా మురళీమోహన్ రావు మాట్లాడుతూ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో కృషి చేసి పదవి విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల సమస్యల పట్ల చిన్నచూపు చూపడం తగదన్నారు. పెన్షనర్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరాకొర ఆదాయంతో పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని మురళీమోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి, వారు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. భారతదేశం మొత్తం నుంచి ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, 2 బ్యాంకుల నుంచి రిటైర్ అయిన కార్మికులు, ఆఫీసర్సు, ఎంప్లాయీస్ అందరిది ఒక అసోసియేషన్ ఉంది. మాకు 1825 మంది సభ్యులు ఉన్నారు. దేశం మొత్తం నలుమూలలా మా సభ్యులు ఉన్నారు. మాకు 2001 సెప్టెంబర్లో ఇది ఎస్టాబ్లిష్ చేసాము. ఇది 25వ సంవత్సరం, మా సిల్వర్ జూబ్లీ ఇయర్ అన్నమాట. ఇది 13వ కాన్ఫరెన్సు, 25వ సంవత్సరము. అందుకు ఈ సంవత్సరం ఈ రోజున మేము ఈ విశాఖపట్నంలోని మాకు ఒక చాలా ఇంపార్టెంట్ సెంటరు, ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా ఇంపార్టెంట్ కల్చరల్ సెంటర్ కాబట్టి విశాఖపట్నాన్ని మేము పెట్టుకుని ఇక్కడ ఈసారి మేము సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ చేసుకుంటున్నాము. 25 సంవత్సరాలుగా మేము రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్స్ అన్నిటి కోసం, వారి వెల్ఫేర్ కోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా మాకు పెన్షన్ అప్డేషన్ అనేది 1995లో పెన్షన్ వచ్చింది. వచ్చాక ఇప్పటి వరకు ఈ 33 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పెన్షన్ మాకు రివైజ్ కాలేదు. అది మాకు చాలా పెద్ద అన్యాయం. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది రిటైర్డ్ రీజనల్ మేనేజర్స్, జోనల్ మేనేజర్స్ లాంటి హయ్యర్ లెవెల్ ఆఫీసర్సు 20,000, 25,000 పెన్షన్ తోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కాలక్షేపం చేస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ సంఘం విశాఖ జిల్లా శాఖ నాయకుడు అచ్యుతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఈపీడీసీఎల్ సూపరింటెండెంటల్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమను పర్మనెంట్ చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేత అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే ఎందరో నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్కే రెహమాన్, శివారెడ్డి, క్రాంతి, ముత్యాలరావు, టి గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,000 మంది విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు 24వ తారీఖున 26 కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహించి మెమరాండం ఇస్తారు. ఈవేళ కూడా ఇప్పుడు సూపరింటెండింగ్ ఇంజనీర్ గారికి మెమరాండం ఇస్తారు. ప్రధానమైన సమస్య ఏంటంటే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. ఆ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల ఈ 4,000 మంది నిరుద్యోగులుగా తయారై రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరిని వెంటనే
విద్యుత్ సంస్కరణలో భాగంగానే విద్యుత్ ఏపీడీఎస్సీలు 3 కార్పొరేషన్లో కూడా వీరందరికీ ప్రత్యామ్నాయమైన ఉపాధి కల్పించి నిజ వేతనాన్ని కనీస వేతనాన్ని చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క దేశంలోనూ రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య జటిలమవుతుంటే మరో పక్క ఉద్యోగుల్ని రోడ్డు మీద గెంటేసి నిరుద్యోగ సమస్య మరింత సృష్టిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నం వడ్డించిన దేవాంశ్ చంద్రబాబు. ఆనందోత్సాహాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు. జీవితంలో ఎప్పుడూ పొందిన వినోదాన్ని ఈ కార్యక్రమంలో పొందనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతిలో గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూమి రద్దు చేసిన ప్రభుత్వం. తిరుమల కొండల పవిత్రతను దెబ్బతీసే విధానానికి తమ ప్రభుత్వం చెక్ పెడుతుందన్న ముఖ్యమంత్రి. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు తీసేశారని రాద్ధాంతం చేయండి, విడ్డూరంగా ఉందని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి VDSTL న్యూస్. నమస్తే.